ప్రైజ్ లో హ్యాపీ ఈస్టర్. నిన్న నాకు బాప్తిజం ఇచ్చారు పాస్టర్ గారు. బాప్తిజం ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే, బాప్తిజం ముందే చర్చ్ కి రావడం స్టార్ట్ అయింది నుంచి నాకు దేవుడు కాపుదలు వచ్చారనమాట. నేను చర్చ్ కి ఎప్పటి నుంచి అయితే వస్తున్నానో ఆయన నాకు బలాన్ని ఇస్తున్నారు. బాప్తిజం కి ముందు మా లైఫ్ ఎలా ఉండేదంటే, మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళేవారు. మాకు ఏ హెల్ప్ అయినా చేసేవారు అనమాట. మేము జిరాక్స్ కూడా బయటకి వెళ్తాం. అలాంటి లైఫ్ మేము లీడ్ చేసాం అనమాట. అంటే అంత హ్యాపీగా నేను ఒక ప్రిన్సెస్ లాగా నా ఫ్యామిలీలో. నేను చిన్నదానికి కూడా నేను బయటికి వెళ్ళలేదు, మా తమ్ముడు కూడా వెళ్ళలేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని ఉంటే అది డాడీకి చెప్పడం, అదే డాడీయే చేయడం. ఇంకెవరు ఇంకో పర్సన్ కి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన ఏ హెల్ప్ అయినా చేసేవాళ్ళు. ఇప్పుడు బాప్తిజం తర్వాత డాడీ తీసుకున్నాక నాకు తెలిసింది బాప్తిజం అంటే ఇలా తీసుకుంటారని. ఫస్ట్ నేను బాప్తిజం చూడడం అయితే మా డాడీ తీసుకోవడం వల్లే. అప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, బాప్తిజం అంటే అసలు ఏంటి, ఎందుకు తీసుకుంటారు అని. బాప్తిజం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, దేవుడు నా రక్షకుడు అని నేను నమ్మాను, అందుకు నేను బాప్తిజం తీసుకున్నాను. పాస్టర్ గారు నేను బాప్తిజం ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు, నువ్వు దేవుడిని రక్షకుడు అని నమ్ముతున్నావా అని. నేను నమ్ముతున్నాను. నా కోసం ఆయన శిలువలో ఆయన రక్తం కార్చారు, నా పాపాలు బట్టి ఆయన రక్తం కార్చారు, ఆయన దెబ్బలు బట్టి నాకు స్వస్థత, అలాగే ప్రతి ఒక్కరికి. అయితే నేను అలా అంటే లైఫ్ ఒకసారి సడన్ గా చేంజ్ అయిపోయింది. అంటే అర్త్విక్ వచ్చినట్టే నా లైఫ్ లో. డాడీ బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలాగా అంటే, మమ్మీ ట్రై చేశారు, అప్పుడు ప్రైవేట్ జాబ్ వచ్చింది, మమ్మీ వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇంట్లో ఎలా ఉందంటే నలుగురు ఉన్నా డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు ఎవరు హాస్పిటల్ కి, ఇప్పుడు మేము ముగ్గురు, నేను మా మమ్మీ తమ్ముడు బయటకు వెళ్ళిపోతే మా డాడీ ఒకలే ఉంటారు ఇంట్లోని. అప్పుడు కూడా దేవుడు కాపుదలు ఉంచుతున్నారు, భద్రత కలిగిస్తున్నారు. అంటే మా డాడీ విషయంలో ఆయన ఒంటరిగా ఉన్నా కొంచెం పర్లేదు అన్నట్టున్నారు. కానీ ఇబ్బందే కదా, ఎప్పుడు బయట తిరిగేవారు, ఒకసారి ఇంట్లో కూర్చోవడం అంటే చాలా కష్టం. అది మా డాడీ పడుతున్నారు ఇప్పటికి కూడా, అదే బాధగా ఉంది. మా అమ్మగారు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, 40+. అలాంటిది ఇప్పుడు సడన్ గా మా కోసం అని బయటకు వెళ్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. మార్నింగ్ నైట్ అసలు షిఫ్ట్లు కూడా ఎంత కష్టంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో కూడా మా అమ్మగారికి ఆరోగ్యం ఇస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు, ఇంకా పని చేయడానికి ఇస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు. మా తమ్ముడి విషయంలో కూడా ఎప్పుడు అంత దూరం వెళ్ళదు కాలేజ్ కి, అంత దూరం వెళ్తున్నాడు వస్తున్నాడు, అప్పుడు కూడా బాగా. దేవుడు ఎలా అంటే మా జీవితంలో కార్యం చేశారు, ఆయన కాపులు ఉంచుతున్నారు, ఎప్పుడు రక్షణ దయచేస్తున్నారు, మేము చేసే పనిలో తోడుగా ఉంటారు, మాకు బలాన్ని ఇస్తున్నారు, నడిపిస్తున్నారు, ఆయన వాక్యం ద్వారా నడిపిస్తున్నారు. ఇదొక నాకు కొత్త లైఫ్. ఇప్పుడు నేను ఫుల్ గా అంటే కాన్ఫిడెంట్ గా చెప్పగలను నేను క్రిస్టియన్ అని. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు చర్చికి వచ్చినా అంత ఫుల్ఫిల్ గా ఉండేది కాదు, ఎందుకంటే నేను ఫుల్ గా క్రిస్టియన్ కాదు కాబట్టి. నార్మల్ గా వచ్చి ప్రేయర్ చేసుకోవడం అనేది క్రిస్టియన్ అనేది కాదు. క్రిస్టియన్ అనేది ఎందుకంటారు, నేను నా కోసం నా దేవుడు కష్టపడ్డారు, నేను ఆయన కోసం ఏం చేయగలను అని ఆలోచిస్తే, ఆయన కోసం ఆయన చెప్పే పని సేవ చేయాలనుకుంటున్నాను, ఆయన చెప్పే మార్గంలో నడాలనుకుంటున్నాను. నన్ను చూసి క్రిస్టియన్ అని అనుకోవాలి నేను చెప్పక ముందే. అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నాకు యాక్సిడెంట్ అది అయ్యింది, నా బర్త్డే నెక్స్ట్ వీక్. ఆ రోజు సండే చర్చ్కి వద్దాం అనుకున్నాను. ఆ రోజు నేను మా డాడీ రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయితే, అప్పుడు ఒక బైక్ గుద్దితే మనిషి ఎలా ఉంటారు, ఒక బ్లడ్ డ్రాప్ అయినా కింద పడాలి కదా, నాకు ఒక బ్లడ్ డ్రాప్ కూడా కింద. అలా చూసారు దేవుడు. అంటే చిన్న యాక్సిడెంట్ అయితే ఏదో ఒక దెబ్బ తగులుతుంది, అలాంటిది ఒక బైక్ గుద్దిందంటే నాకు అసలు ఏమీ అనిపించలేదు, నార్మల్ గానే అనిపించింది. అంటే చిన్నది మెట్ల మీద నుంచి కింద పడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది అంతే. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినా డాక్టర్ కూడా నాకేం కాలేదు అని అన్నారు. అంత నేను బాప్తిజం తీసుకోక ముందే దేవుడు అలా ఉంచినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు తీసుకున్నాక నా లైఫ్ లో చేంజెస్ అవుతాయని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో కూడా
మా నాన్నగారి విషయంలో, మా నాన్నగారి ఆరోగ్యంలో కూడా ఇంకా చాలా సాక్ష్యాలు చెప్పాలనుకుంటున్నాను ఈ సన్నిధిలో. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు, నా కోసం ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ and wishes and blessings. Now I want to live my life with the word of God. నా లైఫ్ ని దేవుని వాక్యంతో నడుద్దాం అనుకుంటున్నాను. దేవుని ఏం చెప్పినా అది చేయాలనుకుంటున్నాను. ఆయన కార్యాలు నా దగ్గర నుంచి ఏమైనా జరగాలంటే నేను నడుస్తాను ఆ మార్గంలోని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాక చాలా బాగుంది. నాకు ఒక డిఫరెంట్ గా అనిపిస్తుంది. అది తెలియట్లేదు కానీ నాకు అనిపిస్తుంది డిఫరెంట్ గా ఉంది బాప్టిజం.